హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రోటి పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఉంటారా అండి? అందరికీ నచ్చుతుంది, చాలా చాలా ఇష్టపడతారు. దొండకాయతో రోటి పచ్చడి చేయబోతున్నాం. సూపర్ గా ఉంటదండి. వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. చాలా సింపుల్ గా ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ కొన్ని టిప్స్ మనం పాటించామంటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్ గా ఉంటది. ఒకసారి చేసే విధానం చూద్దామండి. నేనైతే ఒకటి స్టీల్ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసేసి చక్కగా ముందుగా ఇందులో కొన్ని మెంతులు వేసుకుందాం. మెంతులతో కమ్మదనం వస్తుంది. తర్వాత ఒంటికి కూడా చాలా మంచిదండి. ఆరోగ్య రీత్యా చాలా మంచిది. వీలైనంత వరకు మనము వంటల్లో మెంతులు వాడడం సూపర్ అండి. అదేవిధంగా కొంచెము వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి విరిచి వేసుకుందామండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఎంత ఎక్కువ కారం తింటే దాన్ని బట్టి వేసుకోండి. ఇదైతే మీడియం స్పైసీ ఉన్నాయి. నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చించి వేసాను. ఇవి చక్కగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలండి. కొంచెం టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించినా పర్వాలేదు. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా కొంచెం 2 టేబుల్ స్పూన్ల నువ్వులండి, తెల్ల నువ్వులు వేసేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసుకొని నువ్వులు చిట్పట్లాడేంత వరకు వేపుకోవాలండి. మిగతా అన్ని వేగినా వేగకపోయినా పర్లేదండి. నువ్వులు వేగితే సరిపోతుంది. చక్కగా నువ్వులు చిట్పట్లాడాయి. తర్వాత నేను ఇలా బౌల్లోకి తీసి పెట్టాను. వీటిని పక్కన పెట్టేద్దామండి, చల్లారాలి. ఈలోపు మనము అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దొండకాయలు వేసేసుకోవాలండి. సన్నగా పొడుగ్గా తరుక్కున్నా పర్లేదు, చిన్న ముక్కలుగా తరిగినా పర్లేదండి. ఇవి ఆల్మోస్ట్ ఒక 50% వరకు వేగాలి. ఇలా వేగిన తర్వాత చక్కగా మూత పెట్టి మగ్గించాలండి. 50% వరకు మనం మూత పెట్టి మగ్గించాలి. నూనెలో వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మన మధ్యలో కొంచెం ఇలా గ్యాప్ అనేసి ఇవన్నీ ముక్కలన్నీ సైడ్ ఉంచేసి ఒక 2 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిపైన కొంచెము పసుపు వేద్దామండి. కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా వేసేసి మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఉంచాలి. ఈ లోపు దొండకాయలు టమాటా అంతా మగ్గిపోతుందండి. చూద్దామండి. చూసారా, ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గిపోయాయి. మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాసేపు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసేసి కొత్తిమీర మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేయలే అండి, చూసి వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేసాను. ఇలా చక్కగా కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇవి కూడా చల్లారాలి. స్టవ్ ఆఫ్ చేశాను, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనము వేంపి పెట్టుకున్నటువంటి నువ్వులు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇందులో వేసేసుకుందామండి. అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. పొట్టు తీయాల్సిన పని లేదండి. ఇలా కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలండి. ఇదే టైంలో కాస్త రుచికి సరిపోను ఉప్పు అండి. ఉప్పు వేసేసి నీళ్లు వేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బాలి. చూద్దామండి. ఇప్పుడు చూసారా, చాలా మెత్తగా అయింది. ఎక్కువ వాటర్ వేయద్దు, కొంచెమే వాటర్ వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటా దొండకాయలు వేసేసుకుందామండి. ఆల్మోస్ట్ అన్ని చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మనం మూత పెట్టేసుకొని రఫ్గా మిక్సీ పట్టాలండి. ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టాలి. ఒకే విధంగా రుబ్బుకోవద్దండి.
లేదా రోట్లో నూరుకున్నా పర్లేదు. నేనైతే రోట్లో చేయట్లేదు. ఇలా మిక్సీ జార్‌లోనే రోట్లో చేసినట్టుగా చేస్తున్నానండి. చూసారా ఇలా రఫ్‌గా రుబ్బాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఈ పచ్చడైతే వేడి అన్నంలో అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అదే విధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వేడి అన్నంలోకి తర్వాత దోస, చపాతీ ఇలా దేంట్లో అయినా తినొచ్చండి. కూరగాయలు ఇష్టం లేని వాళ్ళు ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటే అద్భుతంగా ఉంటది. అందులో నువ్వులు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటది కాబట్టి మనం ఎక్కువ నువ్వులు తినడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళైతే కంపల్సరీ నువ్వులే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి నువ్వులకి. ఓకే అండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. హ్యాపీ కుకింగ్ అండి.